బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజాపాలన ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 అర్జీలు వచ్చాయని సిఎస్ శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ సహా పట్టణాల నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాల నుంచి 4,57,703 దరఖాస్తులు రాగా గ్రామాల నుంచి 2,88,711 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు పూర్తయిన తర్వాత సిఎస్ శాంతికుమారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సరిపడేలా 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. అభయహస్తం ఫామ్స్ ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని చెప్పారు. ఇక ఫారాలను నింపడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సిఎస్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ప్రజాపాలన మొదటి రోజు భారీ మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి. దేనికి సంబంధించి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి? నిన్నంతా కూడా ప్రజాపాలన ఏ విధంగా నడిచింది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. నిన్న 28వ తారీఖు కార్యక్రమం ప్రారంభమవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 30 సర్కిళ్లలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా మనకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతోంది. సో ప్రతి మున్సిపల్ వార్డులో కూడా అక్కడి స్థానికులు అందరూ వెళ్లి తమకు కావలసినటువంటి తమకు ఏదైతే కావాలో దానికి సంబంధించి దరఖాస్తులు అయితే ఇస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ 95 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫిలిం నగర్లో 18 బస్తీలు ఉన్నాయి. ఈ 18 బస్తీలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లలో 2 బస్తీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్లో ఈ విధంగా వీళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు మనం భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఉన్నాము. ఇక్కడ నిన్న భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి స్థానికుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు బీజేఆర్ నగర్ కి సంబంధించినటువంటి బస్తీవాసులు ఇక్కడికి వచ్చి దరఖాస్తులను ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే నిన్న అంతా కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి అధికంగా దరఖాస్తులను అయితే ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. దాదాపు 4 లక్షలకు పైగా కూడా మనకి ఇటు పట్టణాలు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే వెళ్ళాయి. ఇందులో ఎక్కువగా కూడా హైదరాబాద్కి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చే వాళ్ళు ఉంటారు. వివిధ పనుల నిమిత్తము అదేవిధంగా పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నిన్న అంటే దీనికి సంబంధించి దరఖాస్తులలో అధికంగా కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే ఈ రోజు కార్యక్రమం ప్రారంభం మరికొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడికి అనేక మంది కూడా ఈ దరఖాస్తు ఫారంలు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ బస్తీలలో చాలా వరకు రోజువారీ కూలి చేసుకునే వారు ఉంటారు కాబట్టి వారు నిన్నే మీ సేవా సెంటర్లకు వెళ్ళి వారికి కావాల్సినటువంటి ఏదైతే అభయహస్తం ఫామ్ ఉందో దాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. నిన్నే ఇంటి దగ్గర ఫిల్అప్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఒకసారి ఫామ్స్ ఇచ్చేసి వెంటనే వాళ్ళు కూలీ పనులకు వెళ్లే విధంగా కూడా ఇట్లా తీసుకొచ్చామని కూడా మనకి తెలపడం జరిగింది. సో ఒకసారి మీరు విజువల్స్లో చూసుకుంటే ప్రతి కౌంటర్లో కూడా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారికి ఇక్కడే వాళ్ళ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ అదేవిధంగా వారి పేరు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని దరఖాస్తు ఫారంలను ఇస్తున్నారు. ఇట్లా చాలా మందికి ఇలిటరేట్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాళ్ళే నింపి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఇటు ప్రజల నుంచి అయితే విశేష స్పందన వస్తుంది. సో మనతో పాటు కూడా ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వారు దేనికోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు అనేది కూడా వారి మాటలో అడిగి తెలుసుకున్నాము. ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? బీజార్ బస్తీ, బీజార్ నగర్ నుంచి వచ్చారు. దేనికి సంబంధించి ఫారం ఇవ్వబోతున్నారు ఈ రోజు? మేము కళ్యాణ్ అదేందో మహాలక్ష్మి గ్యాస్ ఇందిరమ్మ ఇల్లు. సో మొత్తం ముందే నింపుకొని వచ్చారు మీరు దీన్ని, ఈ ఫామ్ ని? మేము పనికి వెళ్తాము,
కూలికి వెళ్తాము. అందుకోసమని పనికి వెళ్ళాలని తొందరగా నింపుకొని ఇచ్చేసి వెళ్దామని వచ్చాము. మీది హైదరాబాదేనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మాది సూర్యాపేట. సూర్యాపేట. సూర్యాపేట నుంచి వచ్చాము. 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ ఓటు గుర్తింపు కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక మేము ఇక్కడే ఇందిరమ్మ ఇల్లు కోసం వీటికి పెట్టుకుందామని వచ్చాము. ఈ ఫామ్ నిన్ననే తీసుకున్నారా అయితే మీరు మీ సేవకి వెళ్ళి? నిన్నది రాత్రి తీసుకున్నాం. రాత్రి తీసుకొని నింపేసుకున్నాము. నింపేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని పథకాలు ప్రజల్లోకి రావడము? మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇవన్నీ అమలైతే మేము చాలా రుణపడి ఉంటాము. సో మీరు చూసినట్లయితే కూడా ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వార్డ్ నెంబర్ 95లో ఉన్నాము. సో ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడికి దరఖాస్తుల ఫామ్లు తీసుకొని చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. సో మొత్తంగా ఫిలిం నగర్లో ఉన్నటువంటి బస్తీలకు సంబంధించి కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో అంటే ఏ బస్తీకి సంబంధించి ఆ బస్తీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందు రోజే ఎవరైతే ఇక్కడ కమ్యూనిటీ హాల్లో సిబ్బంది ఉంటారో, ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో, వాళ్ళు ముందే వెళ్ళి ఈ బస్తీలకు సంబంధించి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది అనేది కూడా ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో అదే విధంగా 2 బస్తీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్లో ఈ విధంగా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. నిన్న భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి స్థానికుల కోసం ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ రోజు బీజేఆర్ నగర్కి సంబంధించినటువంటి వాసుల కోసం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. సో ఉదయం నుంచే కూడా అనేక మంది ఫామ్లను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.